అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 18. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ 1:3. ఇది దేవుని వాక్యమునందలి ప్రశస్తమైన వాగ్దానం. జీవము గల మన దేవుడు నిత్యత్వము నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించవలనను సంకల్పమును కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ద్వారా విమోచించబడిన మనమందరము ఈ ఆశీర్వాదములను కోరుకొను ఆధిక్యత కలిగి ఉన్నాం. మరియు తర్వాత ఈ ఆశీర్వాదములకు మనం ఎట్లు అర్హులం కాగలమో ప్రభువే మనకు బోధించును. మొట్టమొదటిగా ఇది మనుషుని మాట కాదు, దేవుని మాట అని, మరియు ఇది కేవలం అపోస్తలులకు దేవుని సేవకులకు మాత్రమే కాదు కానీ మనకందరికీ వర్తించునని నమ్మవలసి ఉన్నది. ఈ మాటలు ప్రభునందు విశ్వాసముంచు వారందరికీ వర్తించును. నీవు ఎంత బుద్ధిహీనముగా, బలహీనముగా మరియు వికారముగా ఉన్నను, నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా నిజముగా విమోచించబడితివని చెప్పుచున్న యెడల ఆ వాగ్దానమును కోరుకొను ప్రతి ఒక్క హక్కు నీకు కలదు. అలాగున మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలం. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కొనబడితిమి గనుక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారమగుదుము. కావున అట్టి ప్రేమను, రక్షణను అధికముగా అర్థం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలం. మరియు అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ విశ్వాసుల పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను కనుగొందుము. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసీ 1:16. ప్రప్రథముగా మనం నేర్చుకొనవలసిన విషయం ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మనం ప్రతి దినమును ఇదే విధంగా ఆరంభించవలను. అవును ప్రభువా, నేను బలహీనుడను, బుద్ధిహీనుడను, అయోగ్యుడను మరియు పనికి మాలిన వాడను. అయినను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను నీ దృష్టికి ప్రశస్తమైన వాడును గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రెండవదిగా మనం చిన్న విషయముల కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళుటకు నేర్చుకొనవలను. కొలస్సీ 4:2లో ప్రార్థనయందు నిలకడగా ఉండుడని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు. ఎఫెసీ 6:18లో కూడా అదే తలంపును చూచుదుము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. మూడవదిగా మనము దైవిక మర్మములను అర్థం చేసుకున్నట్టుకు ఎడతెగక దైవ జ్ఞానమును కోరుకొనుచుండవలను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును. ఎఫెసీ 1:17. నాలుగవదిగా మన గ్రుడ్డి నేత్రములు తెరవబడవలసి ఉన్నది. మీ మనోనేత్రములు వెలిగింపబడెను. ఎఫెసీ 1:18. పరలోక విషయములను అర్థం చేసుకున్నట్టుకు మనకు పరలోక ప్రత్యక్షత కావాలను. అందుచేతనే మనం ప్రభువా, నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా చూసినట్లు నా కనులు తెరవము అని ప్రార్థించవలను. జ్ఞానులకు, వివేకులకు మరుగు చేయబడిన మర్మములు పసిబాలులకు బయలుపరచబడును, అనగా సామాన్య విశ్వాసము గల వారికి బయలుపరచబడును. మనము దేవుని వాక్యములోనికి లోతుగా తరచి చూసిన యెడల ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనగలం. ఇది దేవుని వాక్యమే కానీ మానవుని మాట కాదు.
అది ఎంతో లోతైన బంగారు గని వంటిది. మనము దేవుని వాక్యములోనికి ఎంతో లోతుగా వెళ్ళవలను. అప్పుడు మనం పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము. ప్రైజ్ ద లార్డ్.